క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క ఉచిత కృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉంటున్నాం. ప్రియమైన వారలారా, సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందామా? యోనా గ్రంథం 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నినివే పట్టణము యొక్క దుర్గతి మరియు నినివే పట్టణం యొక్క పశ్చాత్తాపము, దేవుని యొక్క కృప ఈ యోనా గ్రంథములో కనపడుతుంది. అష్షూరు రాజధాని అయిన ఈ నినివే పట్టణము చాలా నాగరికత కలిగిన పట్టణం. ఎక్కడ నాగరికత ఉంటుందో అక్కడ పాపం విచ్చలవిడిగా ఉంటుంది. ఈ నినివే పట్టణ ప్రజల యొక్క పాపము బహు ఘోరంగా దేవుని సన్నిధిలో కనపడింది. అయితే మహోన్నతుడైన దేవుడు సర్వసృష్టికి దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్క యూదులను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడేమో కానీ ఆయన యూదులకు మాత్రమే దేవుడు కాదు, సర్వమానవాళికి దేవుడు. మానవుణ్ణి తన పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడు కనుక ఆ మహోన్నతుడైన దేవుడు యూదులకు మాత్రమే కాకుండా అన్యజనులకు కూడా దేవుడై ఉంటున్నాడు. దేవుని నామము ఎరగని నినివే పట్టణ ప్రజలను, వారి యొక్క దుర్గతిని దేవుడు చూచి తన సేవకుడు ప్రవక్త అయిన యోనాను పంపాడు. యోనా అక్కడికి వెళ్ళక రక్షణ అన్నది యూదులకేనని, రక్షణ అన్నది మేము దేవుని బిడ్డలమని, రక్షణ అన్నది మాకే అని, మరి అన్యజనులు వారు అగ్నికి ఆగుతయ్యే కట్టెలని యూదుల యొక్క ఆలోచన. కనుకనే నినివే పట్టణమునకు వెళ్ళక తార్షీషునకు పారిపోతున్నాడు. దేవుని ప్రణాళిక మరల యోనాను చేప కడుపులో ఉంచి దేవుడు నినివేకు పంపించాడు. ఆ చేప నినివే పట్టణపు ఒడ్డున కక్కివేసింది. అప్పుడు ఆ మహాపట్టణంలో దేవుని సువార్తను ప్రకటించినప్పుడు యోనా రాజు మొదలుకొని, ఇక్కడ ఉంది, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో దేవుని భయం ఉన్నదండి. దేవుని సువార్తను ప్రకటించిన దేవుని సేవకుని మాట విని గనులేమి అల్పులేమి రాజు మొదలుకొని మరి నిరుపేద వరకు ప్రతి ఒక్కరూ ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఉపవాస దినమును, వ్రత దినమును వారి జీవితంలో ప్రకటించుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో అంగలార్చటం మొదలుపెట్టారు. చూశారా? ఒకవేళ దేవుడు తన కృప చూపుతాడేమోనని రాజు మొదలుకొని అందరూ ఉపవాసం ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసము అంటే ఏమిటి? ఈ రోజుల్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉపవాసం ఉంటారంటే, వారి జీవితంలో ఏదైనా అవసరత వచ్చినప్పుడు, వారి జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడే ఉపవాసం ఉంటాం. వాస్తవం అది. అన్నీ బాగున్నాయనుకోండి, ఉపవాసం ఉంటామా? ఉండలేం. ఆకలి అనిపిస్తుంది.
కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొక్కుబడిగా ఉపవాసం ఉంటాం. ఆపద మొక్కుల ఉపవాసము కాదండి. ఉపవాసము అన్నది సమస్యలో ఉండాలా, ఇబ్బందులు వచ్చినప్పుడు ఉండాలా. కానీ సౌఖ్యములో ప్రార్థన చేయకుండా, సుఖములో దేవుని మందిరానికి రాకుండా, సుఖములో బైబిల్ చదవకుండా, సహవాసానికి రాకుండా, సమస్య వచ్చినప్పుడే కనపడతాడు దేవుడు. ఇబ్బంది కలిగినప్పుడే ఉపవాసం ఉండాలనిపిస్తుంది. అదే ప్రార్థనా జీవితం. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? ఉచ్ఛ్వాస నిశ్వాస అని మనం సైన్స్లో చదువుతాం. అంటే ఊపిరి పీల్చుకోవటం, ఊపిరి వదలటం. భక్తుడైన జార్జ్ ముల్లర్ ప్రార్థన అంటే విశ్వాసికి ఉచ్ఛ్వాస నిశ్వాస వంటిది అంటాడు. ఊపిరి తీసుకోవటం, ఊపిరి వదలటం. అంటే నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణం, అనుక్షణం ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేవునితో సంభాషించాలి. అటువంటి జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందా, ఏదైనా ఇబ్బంది కలిగిందా, ఆ ఇబ్బందులను మోకరించి ఉపవాసం ఉండు. నీ ఉపవాస ప్రార్థన అంగీకృతం అవుతుంది. నీ ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా మారుతుంది. అలానే మీరు అనుకుంటారు, నినివే ప్రజలు అంతకుముందు వారు పాపాత్ములు కదా, ఒక్కసారి ఉపవాసం సమస్య వచ్చిందని, దేవుని ఉగ్రత వచ్చిందని గోనెపట్ట కట్టుకున్నారు కదా అని ఆలోచన రావచ్చు. దేవుని ఉగ్రత దినం ప్రకటించిన ప్రవక్త చెప్పాడు, మీరు ఇప్పుడైనా మారు మనసు పొందమని, పాపము నుండి వెనుదిరగమని ప్రకటించాడు గనక, హెచ్చరించాడు గనక, ఆ హెచ్చరికను నిర్లక్ష్యము చేయకుండా రాజు మొదలుకొని ప్రతి మనిషి, పశువులు సైతం గడ్డి కూడా వేయలేదంట. వారందరూ ఉపవాసం ఉన్నారు. అది దేవుని సంకల్పం, దేవుడిచ్చిన అవకాశం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వర్తమానం వింటున్న నీ జీవితంలో ఉపవాసం ఉండటానికి ఆశపడినట్లయితే నిజమైన ఉపవాసం దేవునికి అంగీకృతమైనది నీ జీవితంలో ఉండాలి. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచు ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన దేవ, ఎదుగో తండ్రి, మా జీవితంలో నిజమైన ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక.